హాయ్ అండి. చాలామందికి ఫుడ్ విషయంలో ఒక అవేర్‌నెస్ అయితే వచ్చిందనైతే చెప్పుకోవచ్చు. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్, షుగర్స్, సాల్ట్, దీంతో పాటు ఆయిల్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అనే కంటెంట్ మీద ఒక అవగాహన వచ్చిందనైతే చెప్పుకోవాలి. చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక్కడ వరకే హ్యాపీ. కాకపోతే ఎంత ఫాలో అయినా గానీ పోషక లోపం అనేది వస్తుంది గదా! ఇదే పెద్ద ఇష్యూ అవుతుంది కదా! మరి దీనికి రీజన్స్ ఏంటి అని చూస్తే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఏంటంటే మనము తినేటప్పుడు ఫోన్ చూడడమో, టీవీ చూడడమో, ఫోన్ మాట్లాడడమో చేస్తున్నాం. మనం ఏంటంటే ఫుడ్ పెట్టుకోంగానే టీవీ ముందు కూర్చోవాలి, ఎంజాయ్ చేసుకుంటూ తినాలి, లేకపోతే మాట్లాడుకుంటూ తినాలి, ఒక ముద్ద ఎక్కువ పోతదని మనం అనుకుంటాం. కాకపోతే అక్కడ మనం ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తలేం గదా! టీవీలోని కంటెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమైతది ఎక్కువ పోతది. ఎంత తిన్నా గానీ మైండ్ అయితే సాటిస్ఫాక్షన్ కాదు. దీనివల్ల 1, 2 అవర్స్‌కే ఇంకేదో కావాలి అది అడగడం, మనం వెతుక్కోవడం చేస్తాం. ఏమున్నాయి స్నాక్స్ ఏమున్నాయి అని వెతుక్కోవడం చేయడం వల్ల దీనివల్లనే వెయిట్ గెయిన్ అయితున్నాం. దీనివల్లనే డైజెషన్ సిస్టమ్ పాడవుతుంది. అలా కాకుండా మనం ఏ ఐటెమ్స్ తింటున్నామో అవన్నీ ఎన్ని ఐటెమ్స్ అయితే అన్ని ఐటెమ్స్ ముందు పెట్టేసుకొని ప్రాపర్‌గా కూర్చొని హ్యాపీగా దాని కలర్స్ చూసుకుంటూ, దాని స్మెల్‌ని ఆస్వాదించుకుంటూ, దాని టేస్ట్‌ని ఆస్వాదించుకుంటూ మనం ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తామో అంటే ఎంజాయ్ చేస్తామో మైండ్ గూడా అది హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. నాకు కావాల్సిన కలర్స్ వచ్చినాయి, స్మెల్ వచ్చింది, టేస్ట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతది. హ్యాపీ హార్మోన్‌ని రిలీజ్ చేస్తది. దాని వలన మన గట్ హెల్త్ గూడా బ్రెయిన్‌కి, గట్ హెల్త్‌కి గూడా లింక్ ఉంటది గదా! అది ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతదో అప్పుడే డైజెషన్ సిస్టమ్ ప్రాపర్‌గా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. మనము టీవీ చూడడం వల్ల సరిగ్గా నమలం. మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం గదా! సెలైవా ఒక జిగురు ద్రవం. దీనివల్ల డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తది. అంటే డైజెషన్ ప్రాపర్‌గా కావడానికి ఆ జిగురు యూజ్ అవుతది. ఆ జిగురు రిలీజ్ కాకపోతే డ్రైనెస్ పెరిగి మనకి మలబద్ధకం స్టార్ట్ అవుతది. ఇవన్నీ మనము చిన్నప్పుడు చదువుకున్నాం. చాలా వింటున్నాం గూడా ఇప్పుడు. కాకపోతే మనము తెలిసి గూడా మిస్టేక్స్ చేస్తున్నాం గదా! ఇది పెట్టేసుకోండి అంతే. నేను తినేటప్పుడు ప్రాపర్‌గా నేను ఫుడ్ ఎంజాయ్ చెయ్యాలి అంతే. ఎన్ని కర్రీస్ అయితే అన్ని కర్రీస్ ఓపికున్నన్ని వండుకోవాలి. హ్యాపీగా కలుపుకొని తినాలి. ఎంత హ్యాపీగా ఉంటదో ఆ రోజు. ఇంకా మనం వేరే స్నాక్స్ గురించి వెతుక్కోము. 4, 5 అవర్స్ గ్యాప్ ఇచ్చినా గానీ మనకు ఆకలి అనిపించదు. దానివల్ల వెయిట్ లాస్ అవుతాము. మళ్ళీ అది మెయింటైన్ అలాగే చేస్తుంటే వెయిట్ గెయిన్ తొందరగా కాము. ఇదే అన్నమాట. ఇది మనము ఫాలో అవ్వాలి. మన పిల్లలకి గూడా నేర్పించాలి. ఓకేనా?